అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్లో ఏనుగుపై విహరిస్తున్న మోడీ అనే ఒక వార్త చూద్దాం. ఇది నరేంద్ర మోడీ ఈ దేశంలో లోక్సభ ఎన్నికల ముందు చేస్తున్నటువంటి విహార యాత్రలకు సంబంధించినటువంటి ఫోటో. ఇక్కడ అస్సాంలో కజిరంగా నేషనల్ పార్కులో ఏనుగుపై విహరిస్తున్న మోడీ అనేది మనం చూస్తున్నటువంటి ఫోటో. ఇక బీజేపీకి సంబంధించిన విషయంలో మనం ఏమైనా మాట్లాడితే అరే మీరు ఎంఐఎం తొత్తులు, మీరు కాంగ్రెస్ కమ్ముడు వేరు, మీరు బీఆర్ఎస్ కమ్ముడు వేరు, మీకు బీజేపీ అంటే పడదు, మీ ఛానల్కు బీజేపీ అంటే పడదు అని చెప్పేసి ఒక్కొక్కటి సిగ్మాలిన కామెంట్లన్నీ రాస్తూ ఉంటాడు. అరే దేశంలో ఏ సమస్యలు లేనట్టు దేశ రాజధాని దగ్గర రైతులు, వేలాది మంది రైతులు మాకు కనీస మద్దతు ధర కావాలి, మా మీద పెట్టినటువంటి 2020-21 సంవత్సరంలో మా మీద పెట్టినటువంటి కేసుల్ని కొట్టివేయాలి, ఈ లోక్సభ ఎన్నికలకు ముందే మీరు ఆ కేసుల్ని కొట్టివేయాలని చెప్పేసి రైతులందరూ ధర్నాలు చేస్తూ ఉంటే, రాస్తారోకో చేస్తూ ఉంటే, అక్కడే ఉండి నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే వాళ్ళనేమో చంపిస్తూ, వాళ్ళ మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తూ, వాళ్ళ మీద చావులకు అంటే వాళ్ళు చచ్చిపోయేటట్టు వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ అనే వ్యక్తి పోయి అస్సాంలోని ఒక ఫారెస్ట్లో నేషనల్ పార్కులో ఏనుగుపై విహరిస్తూ ఉన్నాడు. ఇక మళ్ళా తిడితే మీకు కోపాలు వస్తాయి. నరేంద్ర మోడీ అనే వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి. ఈ దేశంలో ఏ సమస్యలు లేవు, ఈ దేశంలో అసలు సమస్యలు అనేటివి రావు. ఈ దేశంకు సంబంధించిన విషయంలో రైతులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, మొత్తం వృద్ధులు కానీ ఎవరిని చూసుకున్నా కూడా వాళ్ళందరి విషయంలో, వాళ్ళందరి జీవితాలకు సంబంధించిన విషయంలో మేము వెలుగులు నింపునా అన్నటువంటి సందర్భంలో నువ్వు ఏనుగు మీద ఊరేగుతావా, కుక్క మీద ఊరేగుతావా, గాడిద మీద ఊరేగుతావా అనేది నీ వ్యక్తిగతం. ఈరోజు నరేంద్ర మోడీ స్థానంలో వేరే ఏ వ్యక్తి ఉన్నా కూడా, వేరే ఏ వ్యక్తి ఉన్నా ఓ అంబానీయో ఓ అదానియో ఆ గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటే ఎవడు అడగడు. ఈ దేశానికి ప్రధాని కాబట్టి, ఈ దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్కరికి ఉన్నది కాబట్టి ఈరోజు అడుగుతున్నారు. మరి నరేంద్ర మోడీ ఏమంటాడు, నేను అసలు ప్రపంచంలోనే ఏ ప్రధానికి లేనంత గౌరవం, ఏ ప్రధానికి లేనంత ప్రజల నుండి స్పందన నాకు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడటువంటి నేషనల్ మీడియాని అంతా ఉపయోగించుకొని, నేషనల్లో అంటే జాతీయ స్థాయిలో సర్వేలు చేసేటువంటి సంస్థని కూడా వాడుకొని ఈరోజు ప్రపంచంలోనే అతి గొప్ప ప్రధాని ఎవరు అని చెప్పేసి మేము సర్వే చేస్తే నరేంద్ర మోడీ పేరే బయటకు వచ్చిందని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ యొక్క మీడియా మొత్తం ప్రచారం చేస్తూ ఉంటుంది. అయితే నేనేం అడుగుతున్నా అంటే ఈ దేశంలో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, ప్రజలని మొత్తానికే పట్టించుకోకుండా, ఎవరికైతే కార్పొరేట్ సంస్థలకి ఈ దేశాన్ని కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడో వాళ్లకు సంబంధించిన విషయంలో మాత్రమే స్పందిస్తూ, ఇక మిగతా సమయంలో ఈరోజు అంబానీతో కానీ, అదానితో కానీ, మోదీ ఏంటిది నీరవ్ మోడీ లాంటి మోడీలకు ఎలాంటి పని లేదు కాబట్టి ఈరోజు విహారయాత్రలు చేస్తూ ఏనుగుల మీద ఊరేగించడం పని ఆయన చేస్తూ ఉన్నాడు. అదే అంబానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే 2 రోజుల ముందే ఆడ పని చేయాలి, లేదంటే వాళ్ళకు సంబంధించిన విషయంలో ఏదో ఒక దాన్ని హైలైట్ చేసి వార్తల్లో అంబానీ కుటుంబాన్ని పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఎంత సిగ్గుమాలినటువంటి విషయం ఇది. మళ్ళీ ఏమైనా మాట్లాడితే నరేంద్ర మోడీ గురించి మాట్లాడతారు, మిగతా పార్టీల గురించి అరే మిగతా పార్టీల గురించి ఎందుకు మాట్లాడతారు భయ్? ఈరోజు దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ ఫెయిల్యూర్స్ గురించి, బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల గురించి, బీజేపీ పార్టీ ఫెయిల్యూర్స్, అరాచకాలు, మొత్తం అన్యాయాలు వాటన్నిటి గురించి మాట్లాడతారు. చలో రేపు పొద్దుగాల బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాని రాహుల్ గాంధీని కూడా తప్పకుండా ఇదే విధంగా ప్రశ్నిస్తాం. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింటే రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా బరాబర్ ఎవరు అధికారంలో ఉంటే ఆ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి పాలనకు సంబంధించిన విషయంలో ప్రజల పాలన చెప్పుకున్నటువంటి ఈ వ్యక్తులు ప్రజాపాలన చేస్తున్నారా లేదా అనే విషయంలో తప్పకుండా మేము ప్రశ్నిస్తాం. ఆ విషయంలో వెనక్కి పోయేది ఏం లేదు. దాని గురించి మాట్లాడడం అంటే అది కూడా దాని గురించి మాట్లాడకుండా 24 గంటల పాటు నరేంద్ర మోడీని తిడతారని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉంటారు. నేను అడుగుతున్న ప్రజలారా దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు దేశంలో పరిపాలనలో ఉన్నది మోడీ ప్రభుత్వం. మోడీని కాకుండా ఇంకెవరిని ప్రశ్నించాలి? రాహుల్ గాంధీని ప్రశ్నించారా? ఏమైందా రాహుల్ గాంధీ ఏడవేను వాడ గ్యాస్ ధరలు తగ్గించు, ఉల్లిగడ్డల ధరలు తగ్గించు, కరెంటు బిల్లుల ధరలు తగ్గించు, లేదంటే మా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో మాకు జాతీయ హోదా కల్పించు, మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సహకరించండి, మేము మెట్రో రైలు కడుతున్నాం, మెట్రో రైలుకు మీరు సహకరించండి అని చెప్పేసి నరేంద్ర మోడీని కాకుండా రాహుల్ గాంధీని అడుగుతామా? మేము ప్రశ్నించేటువంటి ప్రశ్నలకి ఇంకో ఈ విషయాలలో పలానా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీనికి సంబంధించిన విషయంలో చేసింది, దీనిని కూడా మాట్లాడండి అని చెప్పేసి సలహాలు సూచనలు ఎవరన్నా ఒక వ్యక్తి ఎవరన్నా కానివ్వండి, అది
ఈరోజు రాష్ట్రంలో ఆకుంటి మురళి లాంటి వాళ్ళు, తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నించారు. ఆ ప్రశ్నించిన కాలంలో చాలామంది ప్రజలు సార్ మా దగ్గర ఈ సమస్య ఉంది, మా దగ్గర ఈ సమస్య ఉందని మల్లన్న దగ్గర వేరు, లేదంటే ఆకుంటి మురళి దగ్గర వేరు, లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర వేరు, ఇట్లా ఒక్కొక్కరి దగ్గరికి పోయి అద్దంకి దయాకర్ లాంటి నాయకుల దగ్గర పోయి ఇంకో మా నియోజకవర్గాలు ఈ పరిస్థితి ఉందని చెప్పేసి ఆయన చెప్పుకున్నారు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎవరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని చూసుకుని ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళ దగ్గర కూడా ఈరోజు కేటీఆర్ దగ్గర పోతున్నారు, లేదంటే కవిత దగ్గర పోతున్నారు, లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర పోతున్నారు. ఎవరో ఒక దగ్గరికి పోయి ఇంకో ఇది మా సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా మా బతుకుల్లో మార్పు రాలని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. ఎప్పుడైనా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు సంబంధించిన విషయంలో తప్పకుండా అందరం ప్రశ్నిద్దాము. వాళ్ళు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రతి ఒక్కరం చర్చిద్దాము. ఈరోజు నరేంద్ర మోడీ ఏనుగు మీద ఊరేగుతూ ఆడ మొత్తం రైతులందరూ చావు బతుకుల మధ్యలో ఉండి రైతులందరూ మనం చచ్చినా పర్లేదు, మాకు మాత్రం కనీస ధర కావాల్సిందని చెప్పేసి ఆడ హర్యానా, పంజాబ్లలో మొత్తం ఢిల్లీ బార్డర్లలో ధర్నాలు చేస్తూ ఉంటే, నిరసనలు చేస్తూ ఉంటే వాళ్ళని అడ్డుకోవడానికి ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఏనుగుల మీద స్వారీ చేస్తూ ఉంటే ప్రశ్నించకుండా ఎందుకుంటాం? ఆ విషయాన్ని కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోవాలి. తప్పకుండా వీడియోస్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీరు ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ చేసినటువంటి మంచి పనులకు సంబంధించిన విషయంలో కామెంట్లు రాయండి. అలాగే మీరు కూడా చెప్పండి నరేంద్ర మోడీ సంబంధించిన విషయంలో ఏం చేసిండు, ఎట్లా చేసిండు, ఎట్లా ముందు తీసుకోవద్దు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ వ్యక్తులకు అభివృద్ధి చెందిరు, ఎన్ని వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిండు, ఎన్ని వేల కోట్ల రూపాయలు మహిళా రుణాలను రుణమాఫీ చేసిండు, ఎన్ని కోట్ల మందికి ఈరోజు ఇండ్లు ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ కేంద్రం నుండి ఇచ్చినటువంటి ఇండ్లు ఎన్ని, ఇట్లా మొత్తం ప్రతి లెక్కలు తీసి రాయండి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎంత రుణమాఫీ చేసిండు, కార్పొరేట్లకు ఎంత రుణమాఫీ చేసిండు, ఎన్ని వేల కోట్ల రూపాయల డబ్బుల్ని ఈరోజు కేవలం కార్పొరేట్ సంస్థల ఓనరు విజయ్ మాల్యా లాంటి వాళ్ళకో, లేదంటే నీరవ్ మోడీ లాంటి వాళ్ళకో, ఇంకో మోడీ లాంటి వాళ్ళకో వీళ్ళందరికీ ఎన్ని వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిండో లెక్కలు తీసి మాట్లాడండి. అదే ఒక 100 కోట్ల రూపాయలు, ఒక 1000 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంటే ఎన్ని యూనివర్సిటీలు బాగుపడతాయి? ఒక 5,000 కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థలో, ఒక 5,000, 10,000 కోట్ల రూపాయలు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు ఖర్చు చేద్దామని చెప్పేసి ఒక 5,000 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంటే ఒక్కో యూనివర్సిటీకి 50 కోట్ల రూపాయలు ఇచ్చినా అక్కడ ల్యాబుల నిర్మాణమో, లేదంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి కదా. ఈరోజు ఈ విషయాలు మాట్లాడితే మేము తప్పు, మేము చెడ్డోళ్ళం, మేము కాంగ్రెస్కు తొత్తులము, మేము బీఆర్ఎస్కు తొత్తులం అంటే ఎంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే, మొన్న మాధవీలత గురించి మాట్లాడేంటే నీకు దమ్ముండేది ఓవైసీ గురించి మాట్లాడరా అన్నారు. నిన్న ఓవైసీ గురించి మార్నింగ్ న్యూస్లో మాట్లాడుతూ ఓవైసీ గురించి మాట్లాడితే ఇంకోరు వచ్చి మీరందరూ ఓవైసీ గురించి మాట్లాడతారు కానీ మీకు దమ్ముండే పాత పసికి ఇచ్చి గెలువుర్రా అంటాడు. ఇంకొకడేమో బీఆర్ఎస్ గురించి మాట్లాడితే మీకు ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మీరు బీఆర్ఎస్ని పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు, మీకు ఇంకా బీఆర్ఎస్ అధికారంలో ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు అంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేదంటే 60 రోజులు కాలేదు, 90 రోజులు కాలేదు, ఇప్పుడే ప్రశ్నిస్తారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కామెంట్లు పెడతారు. ఏంది? ఎవరినైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తప్పకుండా ప్రశ్నిస్తారు. ఇదే బీజేపీ నాయకులు పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళని తిడతలేదా? ఇదే బీజేపీ నాయకులు తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని తిడతలేరా? ఇదే బీజేపీ నాయకులు తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వాన్ని తిడతలేరా? ఇట్లా ఎక్కడికి పోయినా కూడా మీ ప్రభుత్వం లేని దగ్గర మీరు ప్రశ్నిస్తారు, కానీ మీ ప్రభుత్వం ఉన్న దగ్గర వేరే వాళ్ళు ప్రశ్నించదు అనే కోణంలో మీరు మాట్లాడడం అనేది సరైనది కాదు. లోక్సభ ఎన్నికలకు ముందు రైతులు ఆడ చావు బతుకుల మధ్యలో ఉండి రైతులందరూ ఆడ ధర్నాలు చేస్తూ ఉంటే ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అక్కడ వాళ్ళ ప్రాణాలు పోయినా పర్లేదని చెప్పేసి మాకు మద్దతు ధర కావాలని చెప్పేసి ధర్నాలు చేస్తూ ఉంటే నువ్వు పోయి స్వారీలు చేసుకుంటూ నువ్వు పోయి పార్కులలో తిరుగుకుంటూ ఉండేది అంటే ఎందుకు ప్రశ్నించారు ప్రజలు?